ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ బ్లెస్సీ, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ యాతం సురేఖ ఆధ్వర్యంలో పిహెచ్సి వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిహెచ్ఓలకు శిక్షణ జరిగింది. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణలో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు ముందస్తు జాగ్రత్త చర్యగా ఇవ్వబడే హెచ్పివి టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 9 గంటల చందలూరు పిహెచ్సిలో హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ల సమక్షంలో రెస్పెక్టెడ్ యు మేడం గొట్టిపాటి లక్ష్మి చేత ప్రారంభించినట్లు పేర్కొన్నారు. బాలికల ఆరోగ్య పరిరక్షణలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. టీకా ఇవ్వనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బ్లెస్సీ తెలిపారు. ప్రతి బాలిక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఈఓ శ్రీనివాసరావు, హెచ్ఎస్ జానీ బాషా, రతమ్మతో పాటు పిహెచ్సి సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బ్లెస్సీ, పిహెచ్సి చందలూరు వైద్యాధికారి. ఈ వీడియో ద్వారా దర్శి మండలం ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఫిబ్రవరి 28వ తారీఖున కేంద్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం హెచ్పివి వ్యాక్సిన్, అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారించగలిగే వ్యాక్సిన్ని మన ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ రోజు దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో దర్శి మండలంకి నిన్న మనము 250 డోసులు మనకి ఇవ్వడం జరిగింది. సో రేపు పొద్దున ఈ హెచ్పివి వ్యాక్సిన్ డాక్టర్ శ్రీ గొప్పపాటి లక్ష్మి మేడం ద్వారా మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని దర్శి మండల ప్రజలందరూ వినియోగించుకోవాలని కూర్చున్నాము. హెచ్పివి వ్యాక్సిన్ మనకి 6 నెలల తర్వాత ప్రతి పిహెచ్సిలోని రొటీన్ ఇమ్యునైజేషన్ తోటి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ప్రైమరీ వ్యాక్సిన్ మాత్రం ఈ 14 సంవత్సరాల పిల్లలు, 14 పుట్టినరోజు జరుపుకున్న పిల్లలకు మాత్రం ఈ 250 డోసులు అందుబాటులో రేపు నుండి ఉండడం జరుగుతుంది. కనుక ఆశా వర్కర్స్, కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చినప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ఆధార్ కార్డు తీసుకొచ్చినట్లయితే వారికి వ్యాక్సినేషన్ అందించడం జరుగుతుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆడవారిలో చాలా కామన్గా వచ్చే ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం వ్యాక్సినేషన్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. దీన్ని మనం డెఫినెట్గా ఈ వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చు. సో పిల్లలకి 14 నుంచి 40 వయసు ఉన్న ప్రతి ఆడవారిలో ఈ క్యాన్సర్ సాధారణంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. కనుక ఈ వయసు మనందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి, ఫ్యూచర్లో కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంత అవగాహన కల్పించినందుకు కొన్ని వీడియోస్ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా, దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా హెల్త్ కేర్ వర్కర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా దర్శి మండలం